క్వశ్చన్ నెంబర్ 5. 1976లో వచ్చిన ఎన్నో రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది? 40వ రాజ్యాంగ సవరణ, 41వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 43వ రాజ్యాంగ సవరణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 42వ రాజ్యాంగ సవరణ. 1976 సంవత్సరంలో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది. 42వ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 76లో వచ్చిన రాజ్యాంగ సవరణ విద్యను 42వ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది. క్వశ్చన్ నెంబర్ 6. కేంద్ర జాబితాను ఏమని కూడా అంటారు? 2వ జాబితా, 3వ జాబితా, మొదటి జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాను ఏమని పిలుస్తారు? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మొదటి జాబితా. కేంద్ర జాబితాను మొదటి జాబితా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని విషయాలు పేర్కొనబడ్డాయి? 95, ఆప్షన్ బి 96, ఆప్షన్ సి 97, ఆప్షన్ డి 98. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 97. కేంద్ర జాబితాలో మొత్తం 97 విషయాలు పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. కేంద్ర జాబితాలో విద్యకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం ఏది? ఆప్షన్ ఏ ప్రవేశం 63 జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు, ఆప్షన్ బి విద్యార్థుల ప్రవర్తన, ఆప్షన్ సి ఉపాధ్యాయుల నియామకాలు, ఆప్షన్ డి పాఠశాల భవనాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ప్రవేశం 63 జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు. కేంద్ర జాబితాలో విద్యకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం అనేది దేనికి సంబంధించింది అంటే ప్రవేశం 63లో జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థలు అనేటటువంటి అంశానికి ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ అస్తిత్వంలో ఉన్న సంస్థలు ఏ జాబితాలోకి వస్తాయి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అస్తిత్వంలో ఉన్న సంస్థలు ఏ జాబితాలోకి వస్తాయి? రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, ఏది కాదు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, కేంద్ర జాబితా. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అస్తిత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అలీగర్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే హిందూ బెనారస్ విశ్వవిద్యాలయం కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా మనకి కేంద్ర జాబితాలోకి వస్తాయి.